ఇచ్చారు. పిల్లల మానభంగాలలో రాష్ట్రం రికార్డు స్థాయిలో ముందుకు వెళ్ళిపోతుంది. అప్పులతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. కొత్తగా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 35 రోజులు వీరి యొక్క పరిపాలన మొదలు పెట్టడం ఆరంభించి 35 రోజులకి 25 రోజులు ఖచ్చితంగా కంగారు. 6 నెలలైనా వెయిట్ చేసి ఆ తర్వాత విమర్శలు చేస్తారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీకి 6 నెలలు కావాలా? అంటే మీరు అంతలాగా అధోగతి 10 సంవత్సరాలు ప్రతిపక్షం కోసం ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రం కోసం పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఈ రోజు ఒకరు కాదు, మీరు 5 ఏళ్ల డిప్యూటీ సీఎం నుంచి బయటపడాలి. మీరు 5 ఏళ్ల పాటు చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే కనీసం ఒక 6 నెలలైన టైం ఇవ్వాలి కదా. అది కూడా మాట్లాడుకుందాం. విధ్వంసం అంటే దేన్ని అంటారు సార్? 2014 నుంచి 19 వరకు వారి పరిపాలన సాగించినప్పుడు 2,60,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ రాష్ట్ర అప్పుల మీద తప్పుడు ప్రచారాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అని పెద్ద పెద్ద అక్షరాలతోటి తనకి అనుబంధ సంస్థలుగా తనకి మీడియా వ్యవస్థలుగా సపోర్ట్ చేసే వ్యక్తులతోటి ప్రచారాలు చేయించారు. వాస్తవం కదా. ఇవాళ రీసెంట్ వారం క్రితం నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ ఆ అప్పుల మీద క్లారిటీ ఇచ్చారు. 4,70,000 కోట్లు అని అప్పుల మీద ప్రకటన చేసినప్పుడు తెలుగుదేశం దిగిపోయే కాలానికి ఉన్నటువంటి అప్పు 2,62 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పులు 1,70,000 కోట్లు అని అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ 1,00,000 కోట్లు అధికంగా చేసి దిగిపోయే సమయానికి ఖజానాలో 100 కోట్లు పెట్టిందండి. మేము 1,70,000 కోట్లు అప్పు చేసి 2,72 కోట్లు ప్రజలకు అందించి, అప్పు కంటే అధికంగా 1,00,000 కోట్లు ప్రజలకు అందించి 5,620 కోట్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి వినండి సార్, వినాలిగా. వాళ్ళు వినరు, మీరు వినకపోతే ఎట్లాగా? మీరన్నా వినండి. 5,600 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచి మేము బయటకు వచ్చాం. 75 లక్షల టన్నులు ఇసుక స్టాక్ యార్డుల్లో ఉంది మేము దిగిపోయేటప్పటికి. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది 40 లక్షల టన్నులు అన్నది. 30 లక్షల టన్నుల ఇసుకని వాళ్ళ క్యాడర్కి దోచిపెట్టారు. ఆల్రెడీ నిన్న కేబినెట్ భేటీలో చాలా క్లియర్ గా చెప్పారు, ఇసుక జోలికి వెళ్ళొద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పి. నోటితో మాట్లాడుతూ నొసులుతో వెక్కిరించడం అంటే ఇదే. ఒకవైపునేమో తెర వెనక నుంచి దోపిడీ కార్యక్రమాలు చేస్తారు, తెర ముందుకు వచ్చేసి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు